ధనుష్ కేసు పెట్టారు. నయనతార పైన, ఆమె భర్త విఘ్నేష్ పైన మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు వేశారు. తన అనుమతి లేకుండా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నానం రౌడీదాన్ సినిమా విజువల్స్ వాడుకున్నారు అంటూ ధనుష్ ఫిర్యాదు చేశారు. నానం రౌడీదాన్ విజువల్స్ వాడుకున్నందుకు 10 కోట్ల రూపాయల తరకు కట్టాలి అంటూ ధనుష్ డిమాండ్ చేస్తూ ఈ కేసు వేశారు. లీగల్ నోటీస్ కూడా పంపించారు. అయితే తనకు లీగల్ నోటీసులు పంపించడంపై నయనతార మండిపడ్డారు. 3 సెకండ్లకు 10 కోట్ల రూపాయలు కట్టాలంటూ నయనతార ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ధనుష్ మాత్రం వెనక్కు తగ్గేది లేదు. తను కోరిన నష్టపరిహారాన్ని కట్టాలి అనే డిమాండ్ చేస్తున్నారు. నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ పై ధనుష్ కోర్టులో కేసు వేశారు. తన పర్మిషన్ లేకుండా తన సినిమా విజువల్స్ వాడుకోవడంతో ఆ నిర్మాణ సంస్థపై ఆయన కేసు వేశారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, ధనుష్ వేసిన కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నయనతార, విఘ్నేష్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? తమిళ సినీ పరిశ్రమలో ధనుష్ నయనతార వివాదం అయితే ఒక సంచలన వార్తగానే తయారైపోయింది. నయనతార నెట్ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఒక డాక్యుమెంటరీలో నానం రౌడీథాన్ సినిమా విజువల్స్ ఒక 3 సెకండ్స్ వాడారు. దానికి సంబంధించి తన అనుమతి లేకుండా ఆ విజువల్స్ వాడినందుకు 10 కోట్లు పెనాల్టీ కట్టాలంటూ లీగల్ నోటీస్ పంపించాడు ధనుష్. దానిపై నయనతార అయితే పబ్లిక్ గానే మండిపడ్డారు. 3 సెకండ్ల నిడివిగల ఫుటేజ్ కి 10 కోట్లు వసూలు చేస్తారా, డిమాండ్ చేస్తారా అన్నట్లు చాలా సీరియస్ గా తన మీద రియాక్ట్ అయిపోయారు. అయితే ఆ వివాదాన్ని తమిళ సినీ పరిశ్రమలోని అక్కడ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ పరిష్కారం చేసే దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే జరిగినప్పటికీ కూడా ధనుష్ ఈ రోజు అనూహ్యంగా మద్రాస్ హైకోర్టులో ఒక కేసు, సివిల్ కేసు కూడా ఆయన వేయటం జరిగింది. నయనతార అలాగే నయనతార భర్త ఇతని విఘ్నేష్ పైన కూడా దానికి సంబంధించి 3 సెకండ్స్ ఫుటేజ్ వాడినందుకు 10 కోట్లు డిమాండ్ చేస్తూ ఆయన కోర్టులో సివిల్ కేసు వేయటం జరిగింది. ఇదైతే ఒక చిలికి గాలివాలంగానే తయారవుతుంది. ఇప్పుడు కాపీరైట్ యాక్ట్ అనేది తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, ఎక్కడైనా కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది కాపీరైట్ యాక్ట్ అనేది. కాకపోతే వయా మీడియాగా పర్మిషన్ తీసుకొని ఆ విజువల్స్ వాడుకోవటం అనేది ఆనవాయితీగా జరుగుతుంటది. ఎక్కడైనా డాక్యుమెంటరీస్ లో వాళ్ళు నటించిన సినిమాలకు సంబంధించిన విజువల్స్ వాడుకునేటప్పుడు ఆ కన్సర్న్ ప్రొడక్షన్ హౌస్ తోటి పర్మిషన్ తీసుకొని వాడుకోవటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 3 సెకండ్స్ ఫుటేజ్ కోసం వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా వాడటంతో ధనుష్ దాని మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. 10 కోట్లు డిమాండ్ చేస్తూ ఆయన లీగల్ నోటీస్ ఇవ్వటం అయితే జరిగింది. ఆ లీగల్ నోటీస్ కి నయనతార కూడా అంతే సీరియస్ గా రియాక్ట్ అయిపోయి కామెంట్ చేయటం తోటి అది ఇప్పుడు సివిల్ కేసు వరకు కూడా వెళ్ళిందనే చెప్పొచ్చు. అయితే చిత్ర పరిశ్రమలో ఇవన్నీ సర్వసాధారణంగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, లేదంటే ఫిలిం ఛాంబర్ కావచ్చు, తమిళ ఫిలిం ఛాంబర్ కానీ దీనిపై చొరవ తీసుకొని ఇద్దరి మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ సినీ పెద్దలు ఏమంటున్నారు? తమిళ ఇండస్ట్రీ సినీ ప్రముఖులు ఈ వివాదంలో ఏమైనా కలగజేసుకుంటూ ఉన్నారు? ఇప్పటికే 3 సెకండ్ల వీడియోకు ఇన్ని కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు కట్టాలంటూ నయనతార ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు నయనతారకు కూడా కొంత మద్దతు లభిస్తుంది, అలాగే ఫ్యాన్స్ ధనుష్కు మద్దతును ప్రకటిస్తున్నారు. సో సినీ పెద్దలు ఏ విధంగా కలగజేసుకుంటున్నారు ఈ వివాదంపై? సినిమా పరిశ్రమలో అయితే ధనుష్ నయనతార వివాదం అయితే ఒక హాట్ టాపిక్ అయిపోయింది. అక్కడ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య కూడా వార్ నడుస్తోంది. అయితే తమిళ సినిమా పరిశ్రమ నుంచి మాత్రం ఫిలిం ఛాంబర్ ఈ విషయంలో జోక్యం చేసుకునే దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే కాపీరైట్ యాక్ట్ కిందకు వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి 3 సెకండ్స్ ఫుటేజ్ వాడుకున్నందుకు ఆయన 10 కోట్లు డిమాండ్ చేసినప్పటికి కూడా దాన్ని ఏదో విధంగా రాజీ చేసుకునే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అవకాశం ఉందా? రాజీ జరిగే అవకాశం ఉంటుందా? విఘ్నేష్ అయితే ఆ దిశగా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టాడు. తమిళ ఫిలిం ఛాంబర్ తోటి అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ తోటి కూడా ఆయన సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ధనుష్ తోటి ఈ వివాదాన్ని పరిష్కరించుకునేటట్లుగా
ఎందుకంటే కోర్టు బయట ఈ వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా గతంలో ఎన్నో జరిగినాయి ఇలాంటి ఇష్యూస్ అయితే, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగినాయి, అటు తమిళ చిత్ర పరిశ్రమలో జరిగినాయి. దాన్ని ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య ఒక రాజీ కుదిర్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ రవిచంద్రన్. ధనుష్ నయనతార మధ్య వివాదం ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. నయనతారపై కేసు పెట్టారు ధనుష్. నయన్ విఘ్నేష్ పై మద్రాస్ హైకోర్టులో ఆయన సివిల్ కేసు వేశారు. తన అనుమతి లేకుండా నయన్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నానుం రౌడీదాన్ సినిమా విజువల్స్ వాడుకున్నారు అంటూ ధనుష్ ఫిర్యాదు చేశారు. నానుం రౌడీదాన్ విజువల్స్ వాడుకున్నందుకు అనుమతి లేకుండా వాడుకున్నందుకు 10 కోట్ల రూపాయలు కట్టాలి అంటూ ధనుష్ డిమాండ్ చేస్తున్నారు. లీగల్ నోటీసులు కూడా పంపించారు, కేసు వేశారు. దీనిపై నయనతార మండిపడుతున్నారు. 3 సెకండ్లు వాడుకున్నందుకు 10 కోట్ల రూపాయలు కట్టాలంటూ నయనతార ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమిళ సినీ పెద్దలు ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి సామరస్యంగా పరిష్కారం అవుతుందా, లేకపోతే వాదోపవాదాలు జరిగి కోర్టులో జడ్జిమెంట్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా, కోర్టులోనే యుద్ధాన్ని కొనసాగిస్తారా, ఏం జరుగుతుందనేది చూడాలి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.